అభిషేక్ బచ్చన్ మరియు ఐశ్వర్య రాయ్ 2007లో కొన్నేళ్ల ప్రేమ తర్వాత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అంతేకాదు ఈ జంటకు 2011లో కుమార్తె ఆరాధ్య జన్మించింది. ఆమెకు ఇప్పుడు 13 ఏళ్లు. అయితే బిడ్డ పుట్టిన ఇన్నేళ్లకు ఈ జంట రెండవ బిడ్డను కనబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రశ్నకు వీళ్ళిద్దరూ నవ్వుతూ ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అభిషేక్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. రితేష్ దేశ్ముఖ్ షో నిర్వహించే షోలో అభిషేక్ ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఇదే ప్రశ్న అడిగారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అమితాబ్ బచ్చన్ కుటుంబంలో చాలామంది పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి. అమితాబ్జీ, ఐశ్వర్య, ఆరాధ్య, నువ్వు అభిషేక్ అన్నీ ఏ అక్షరంతోనే మొదలవుతాయి. మరి జయ ఆంటీ మరియు శ్వేత ఏం చేశారు అని రితేష్ అడగగానే అభిషేక్ ముసిముసిగా నవ్వాడు. అప్పుడు అభిషేక్ బచ్చన్, దీని గురించి మీరు మా నాన్నని అడగాలి అంటూ బదులిచ్చారు. బహుశా అది మా కుటుంబంలో ఒక సాంప్రదాయం అయి ఉండొచ్చు అన్నారు. అభిషేక్, ఆరాధ్య. రితేష్ మాట్లాడుతూ ఆరాధ్య తర్వాత మరియు రెండవ బిడ్డ గురించి ఏదైనా శుభవార్త ఉందా అని అడిగాడు. అభిషేక్ లేదు తర్వాత చూద్దామని చెప్పకనే చెబుతూ రెండో బిడ్డను కనటం గురించి ఓపెన్ అయ్యాడు అభిషేక్. అప్పుడు రితేష్, అంతసేపు ఎవరుంటారు? రితేష్ రాహిల్ అన్నాడు. అభిషేక్ రితేష్ని ఆపి, నా వయసును గౌరవించు రితేష్ అన్నాడు. నేను మీకంటే పెద్దవాడిని అన్నాడు అతను సిగ్గుపడుతూ. రితేష్ దేశ్ముఖ్, అభిషేక్ బచ్చన్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి హౌస్ఫుల్, ఫ్రాంచైజీతో పాటు బ్లఫ్ మాస్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు అభిషేక్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ గురించి మాట్లాడుకుంటే 2024లో వారి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. ఐశ్వర్య, జయా బచ్చన్ వల్లే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఐశ్వర్య, అభిషేక్ కలిసి ఉన్న ఫోటోలు ఈ పుకార్లకు ముగింపు పలికేలా చేశాయి.